వయసు పైబడే కొద్దీ డీజనరేటివ్ చేంజెస్ తోటి జాయింట్స్ అరుగుదలకి గురయ్యి ఆస్టియో ఆర్థరైటిస్కి గురై ఇబ్బంది పడేవాళ్ళు పెద్దవాళ్ళు అయితే చిన్న వయసులో స్పోర్ట్స్ ఇంజురీస్ కానీ లేదా ఏదైనా పడిపోయినప్పుడు ప్రమాదవశాత్తు లిగమెంట్ టేర్స్కి గురయ్యి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒక్కొక్కసారి ఆర్థ్రోస్కోపీ ట్రీట్మెంట్ కీ హోల్ ట్రీట్మెంట్స్ కూడా అవసరమవుతూ ఉంటాయి. అసలు ఈ లిగమెంట్ టేర్స్ కానీ లేదా ఏదైనా స్ప్రెయిన్స్ని కానీ ఎలా గమనించుకోవాలి, ఎప్పుడు ట్రీట్మెంట్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. మరి ఆస్టియో ఆర్థరైటిస్ కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ సర్జరీ ఎప్పుడు అవసరం, ఆ సర్జరీలో వచ్చిన ఆధునికతలు ఏంటి, వివరాలన్నీ అందించడానికి హైదర్గూడ అపోలో హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్థ్రోస్కోపీ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఆర్కే దీక్షిత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. అంటే చిన్న వయసులోనేమో ఎక్కువగా లిగమెంట్ టైర్స్ ఏదైనా ప్రమాదవశాత్తు ఆటల్లో కానీ పడిపోయినప్పుడు అసలు ఎవరికైనా ఫస్ట్ మనం ఈ లిగమెంట్ టైర్స్ గురించి డిస్కస్ చేస్తే అసలు అవంటే ఏంటి, ఏం జరుగుతుంది అంటారు, ఎలాంటి స్ప్రెయిన్ అవుతుంది, ఒక్కసారి అది డెమోలో వివరించి చెప్తారా? మన మోకాలు నీ జాయింట్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 బోన్స్. ఒకటి మన థై బోన్, దట్ ఈస్ ఫీమర్ బోన్, అండ్ లెగ్ బోన్, దాన్ని టిబియా అంటారు. ఈ 2 జాయింట్స్ మధ్యలో ఉండే కండరాలని మనం లిగమెంట్స్ అంటాం. లిగమెంట్స్ మనకు ఎసెన్షియలీ మోకాలు చుట్టూ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ 4-5 లిగమెంట్స్ ఉంటాయి. లోపల షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి, వాటిని మెనిస్కస్ అంటాం. ఈ లిగమెంట్స్ని క్రూషియేట్ లిగమెంట్స్ అండ్ కొలేటరల్ లిగమెంట్స్ అని అంటాం. యాజ్ వెల్ యాజ్ ఈ మెనిస్కస్ని, ఆ షాక్ అబ్జార్బర్స్ని, డిస్క్స్ని మనం మెనిస్కస్ అని అంటాం. ఈ లిగమెంట్స్, ఈ మెనిస్కస్ అన్నీ కూడా మన మోకాల్ని ఫ్రీగా మూవ్ చేయడానికి, మూవ్మెంట్కి, తర్వాత వాకింగ్కి, రన్నింగ్కి, అన్ని విధాలుగా డే టు డే యాక్టివిటీస్కి మనకు అవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ లిగమెంట్స్ అనేవి ఎసెన్షియలీ స్టెబిలైజ్ చేస్తూ ఉంటాయి మన జాయింట్ని. జాయింట్ డే టు డే యాక్టివిటీస్లో మెట్లు ఎక్కడం, దిగడం, కూర్చోవడం, స్పోర్ట్స్ యాక్టివిటీస్లో, జిమ్మింగ్ యాక్టివిటీస్లో అన్నిట్లో కూడా ఈ లిగమెంట్స్ అనేవి మన మోకాల్ని స్టేబుల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అయితే కామన్గా ఆఫ్ లేట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానివ్వండి, లేదా జిమ్లో వర్కౌట్స్ వల్ల కానివ్వండి, ఒక్కోసారి చిన్నగా ఇంట్లో స్లిప్ అయి కింద పడిన యాక్సిడెంట్స్ వల్ల కూడా ఈ లిగమెంట్స్ అనేది కామన్గా ఇంజురీ అవుతూ ఉన్నాయి. ఈ లిగమెంట్ ఇంజురీ అనేది చిన్న స్ప్రెయిన్ అయినా అయి ఉండొచ్చు, ఒక్కోసారి సివియర్ గ్రేడ్ 4 టియర్స్లో కూడా అది అవుతాయి, డిపెండింగ్ అపాన్ ద ఇంజరీ. ఒకవేళ సివియర్గా ఇంజరీ అయింది, మోకాలు కంప్లీట్గా ట్విస్ట్ అయింది అనుకోండి, కంప్లీట్ టియర్ అవుతున్నాయి. సింపుల్ ట్రిప్ అండ్ ఫాల్, ఇంట్లో కింద పడడం కానీ, లేదా ఒకసారి నడుస్తుంటే మెట్ల నుంచి కింద పడడం, ఇలా సింపుల్ టియర్స్లో స్ప్రెయిన్స్ కూడా అవుతూ ఉంటాయి. కొంతమంది ఏమో కంప్లీట్ బెడ్ రెస్ట్ సజెస్ట్ చేస్తారు, ఒక్కోసారి ఆర్థ్రోస్కోపీ ట్రీట్మెంట్ అంటారు, లేదా ఒక్కోసారి పెద్దగా రెస్ట్ కూడా అవసరం లేదంటారా? అంటే ఆ స్ప్రెయిన్ ఎంత అయింది, ఎంత సివియర్గా ఉన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయా? ఎస్, ఈ లిగమెంట్ ఇంజురీ అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా కామన్గా స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానీ, జిమ్లో కానీ, లేదా రన్నింగ్లో కానీ, జాగింగ్లో కానీ కింద పడినప్పుడు లిగమెంట్ ఇంజురీ అయినప్పుడు మోకాళ్ళలో స్వెల్లింగ్ వస్తుంది అండ్ పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది. కాళ్ళలో ఒకసారి తిమ్మిరి వస్తుంది. మీరు ఇంజురీ అయ్యేటప్పుడు మోకాళ్ళ లోపల ఒక్కోసారి పాప్ అనే సౌండ్ కూడా రావచ్చు. ఆ సౌండ్ అంటే మోకాలు ట్విస్ట్ అయిపోయి ఆ లిగమెంట్స్ లోపల కొంచెం ట్విస్ట్ అయినట్టు. వీటన్నిటి వల్ల, వాపు వల్ల మీరు లేచి నడవకుండా ఉంటారు, నడవడం ఇబ్బంది అవుతుంది, సివియర్ పెయిన్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది. ఇలాంటి లిగమెంట్ ఇంజరీ సస్పెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్గా ఇంట్లో కొంచెం రెస్ట్ తీసుకోవాలి. కాల్ని కొంచెం హైట్లో ఒక దిండు మీద పెట్టడం, ఎలివేషన్ అంటాం, ఎలివేట్ చేసి పెట్టడం, కొన్ని ఐస్ ప్యాక్స్ పెట్టడం వల్ల వాపు తగ్గుతుంది. వాపు తగ్గి ఎసెన్షియల్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ లైక్ పారాసెటమాల్ అలా తీసుకుంటే జనరల్గా వితిన్ ఫ్యూ అవర్స్ కొంచెం పెయిన్ రిలీఫ్ వస్తుంది. తర్వాత మీ నియర్ బై హాస్పిటల్కి, డాక్టర్కి వెళ్తే, ఆర్థోపెడిక్ డాక్టర్ని కన్సల్ట్ అవుతే, ఒకవేళ లిగమెంట్ ఇంజరీ అనేది మోస్ట్లీ క్లినికల్ ఎగ్జామినేషన్ తోటే మేము ఐడెంటిఫై చేస్తాం. అవసరం పడితే ఎంఆర్ఐ స్కాన్ కానీ, ఎక్స్రే కానీ తీయడం ద్వారా ఆ లిగమెంట్ ఇంజరీ ఏ గ్రేడ్లో ఉంది, లైక్ గ్రేడ్ 1 అనుకోండి, చిన్న స్ప్రెయిన్, అదే గ్రేడ్ 4లో కంప్లీట్ టియర్. ఈ డిఫరెంట్ గ్రేడ్స్ బట్టి మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న స్మాల్ స్ప్రెయిన్స్, లోపల లిగమెంట్ కొంచెం జస్ట్ ట్విస్ట్ అయింది, దానికి కొన్ని రోజులు మెడిసిన్స్ అండ్ సింపుల్ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీతో మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. కొంచెం మోడరేట్ టియర్స్ లైక్ గ్రేడ్ 2, గ్రేడ్ 3 టియర్స్కి ఇవాళ రేపు మనకు మోకాళ్ళ లోపల ఇంజెక్షన్స్ వచ్చాయి, స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్ అంటారు.
ఆ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల అది హీలింగ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఈ ఇంజెక్షన్స్ అండ్ ఫిజియోథెరపీతో గ్రేడ్ 2 గ్రేడ్ 3 టియర్స్ నుంచి మనం ఉపశమనం పొందొచ్చు. ఫైనల్గా గ్రేడ్ 4 టియర్స్ అంటే లిగమెంట్ కంప్లీట్గా కట్ అయిపోయి లోపల ఏమాత్రం లిగమెంట్ లేకపోతే మీ నీ కంప్లీట్గా అన్స్టేబుల్గా ఉంటుంది. అంటే నడుస్తూ ఉంటే కాల్లో బ్యాలెన్స్ అవుట్ అయిపోవడం, మెట్లెక్కడం ఇబ్బంది కావడం, కూర్చొని లేవడం ఇబ్బంది కావడం, పెయిన్ అనేది సివియర్గా కంటిన్యూస్గా ఉండడం, ఇవన్నీ కనుక ఉంటే ఒకసారి ఎంఆర్ఐ స్కాన్లో మనకు కన్ఫర్మ్ అవుతుంది అంటే కంప్లీట్ టియర్ అయిందా అని. ఒకవేళ కంప్లీట్ టియర్ ఉంటే దానికి చిన్న కీ హోల్ సర్జరీ, ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటారు. ఇది లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఇన్ ఆర్థోపెడిక్స్. ఓపెన్ సర్జరీ కాదు, వెరీ మినిమల్లీ ఇన్వేజివ్, చిన్న కీ హోల్తో మనం కెమెరాలో చూసుకుంటూ ఎక్కడైతే లిగమెంట్ టియర్ అయిందో ఆ లిగమెంట్ ప్లేస్లో మనం న్యూ లిగమెంట్ వేసి ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అంటాం. ఆ లిగమెంట్ వేయడం ద్వారా మీ పాత లిగమెంట్ని మీరు రీగెయిన్ చేయొచ్చు, మీ పాత యాక్టివిటీని కూడా మనం రీస్టోర్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అండి, ఆ ఇంజురీ అయినప్పుడు అప్పుడు బాగానే ఉంటారు, కొన్ని మంత్స్ తర్వాత ఇంకెక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు బాగానే నడవగలిగాను, ఇప్పుడు ఎందుకు ఇంకా ఇబ్బంది పడుతుంది అంటే ఏముంటుంది అంటారు? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దానికి కారణం ఈజ్ మిస్డయాగ్నోసిస్. అంటే మన దగ్గర చిన్న ఇప్పుడు జనరల్గా ఎనీ లిగమెంట్ ఇంజరీ అయింది, కాలు ట్విస్ట్ అయింది, బేసిక్ థింగ్ మనం ఫస్ట్ తీసేది ఒక ఎక్స్రే. ఎక్స్రేలో జనరల్గా మనం నియర్ బై డాక్టర్కి చూపెట్టేసి ఎక్స్రేలో ఏం ఫ్రాక్చర్ లేదు, కొన్ని రోజులు పెయిన్ కిల్లర్ మెడిసిన్స్ వాడగానే నొప్పి తగ్గిపోతుంది అండ్ దే విల్ బీ కంఫర్టబుల్. బట్ డౌన్ ద లేన్ ఎప్పుడైతే మన మోకాల లోపల లిగమెంట్ లేదు, లిగమెంట్ కంప్లీట్గా కట్ అయిపోయింది, ఏ లిగమెంట్ ఇంజురీ అయినా మనకు కన్ఫర్మేషన్ అనేది ఒక ఎంఆర్ఐ స్కాన్లో ప్రాపర్ క్లినికల్ ఎగ్జామినేషన్లో మనకు తెలుస్తుంది. ఒక్కోసారి ఎంఆర్ఐ స్కాన్ మిస్ చేయడం వల్ల లేదా క్లినికల్ ఎగ్జామినేషన్ మిస్ చేయడం వల్ల ఆ లిగమెంట్ ఇంజురీ అనేది మిస్ అయిందనుకోండి, ఆ గ్రేడ్ 4 టియర్స్ అంటే సివియర్ టియర్స్ అనేవి దానంతట అదే హీల్ అవ్వవు. మెల్లగా డౌన్ ద లేన్ ఒక 2 months 3 months or 4 months తర్వాత ఆ లిగమెంట్ లేకపోవడం వల్ల మోకాలు అన్స్టేబుల్ అవుతుంది. జాయింట్ లోపల సపోర్ట్ లేకపోవడం వల్ల నడిచేటప్పుడు కాలు సడన్గా బ్యాలెన్స్ అవుట్ అవ్వడం, మెట్లెక్కేటప్పుడు దిగేటప్పుడు నొప్పి రావడం, డ్రైవింగ్ చేసేటప్పుడు నొప్పి రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అండ్ ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ లిగమెంట్ డ్యామేజ్ వల్ల మోకాల్లో సపోర్ట్ లేకపోవడం వల్ల మిగతా స్ట్రక్చర్స్ లైక్ మెనిస్కస్ కానీ ఈ డిస్క్లు కానీ తర్వాత కార్టిలేజ్ కానీ అవన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి త్వరగా మోకాలు ఆస్టియోఆర్థరైటిస్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లిగమెంట్ టైర్స్కి ఆర్థ్రోస్కోపీ సర్జరీ అంటే కీ హోల్ సర్జరీ అయినా అది అప్పుడు ఇంజురీ అయినా వెంటనే చేస్తారా, కొంతకాలం వెయిట్ చేసి చూసి ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడే చేస్తుంటారా? ఇంజురీ అయిన వితిన్ 2 weeksలో మనం సర్జరీకి ప్రొసీడ్ అవ్వచ్చు. ఆర్థ్రోస్కోపీ అనేది చాలా మైనర్ సర్జరీ, చాలా సింపుల్ సర్జరీ అండ్ ఫాస్ట్గా రికవరీ అవుతారు. అండ్ లిగమెంట్ ఇంజరీ డిటెక్ట్ చేసిన వితిన్ 2 weeksలో సర్జరీ చేస్తే రిజల్ట్స్ ఆర్ మచ్ బెటర్, రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది, ఫర్దర్ డ్యామేజ్ని మనం ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవచ్చు. అండ్ ఇది జస్ట్ కీహోల్ సర్జరీ కాబట్టి నొప్పి తక్కువగా ఉంటుంది, ఎలాంటి హాస్పిటల్ స్టే కూడా వెరీ మినిమల్ ఉంటుంది. అండ్ కీహోల్ సర్జరీ తర్వాత వితిన్ 24 hours మీరు లేచి నడవగలరు, వాకింగ్ చేయగలరు, మీ రోజువారీ యాక్టివిటీస్ వాష్రూమ్కి వెళ్ళగలరు. జనరల్లీ వితిన్ ఫ్యూ వీక్స్ 4 to 6 weeksలో డ్రైవింగ్ కూడా చేయగలరు, మీ రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేయగలరు. ఆన్ అన్ యావరేజ్ ఎనీ లిగమెంట్ సర్జరీ తర్వాత స్పోర్ట్స్ పర్సన్లో కానివ్వండి, స్పోర్ట్స్ ఎక్కువగా ఆడే వాళ్ళలో 4 to 5 monthsలో కంప్లీట్గా రికవరీ అయిపోయి మీ పాత యాక్టివిటీస్లోకి మీరు వెళ్ళిపోవచ్చు. ఈ నీ ప్రాబ్లమ్స్కి అవి లిగమెంట్ టైర్స్ అయితేనే ఆర్థ్రోస్కోపీనా, ఇంకా ఏదైనా అకేషన్స్లో ఇంకా వేరే సందర్భాల్లో ఇంకా అదర్ సమస్యలకు కూడా ఆర్థ్రోస్కోపీలో పరిష్కారం ఉంటుందా? ఎస్, ఆర్థ్రోస్కోపీ అనేది ఇట్ ఈస్ కీ హోల్ సర్జరీ అంటాం. దట్ ఈస్ లైక్ కెమెరా ఆర్థ్రోస్కోప్ అనేది ఒక చిన్న స్కోప్తో మోకాల లోపల హోల్ చేసేసి మోకాల లోపల వీడియోలో చూసుకుంటూ కెమెరాలో చూసుకుంటూ ఎక్కడెక్కడైతే మోకాలు డ్యామేజ్ అయిందో ఆ ఏరియాని మనం రిపేర్ చేస్తాం, లోపల స్టిచెస్ వేస్తాం, సూచర్స్ వేస్తాం. ఎసెన్షియల్గా ఈ ఆర్థ్రోస్కోపీ అనేది ఈ లిగమెంట్ రిపేర్స్కి మనం ఎక్కువగా వాడతాం. దాంతోపాటు నేను ఇందాక చెప్పాను షాక్ అబ్జార్బర్స్, మెనిస్కస్ అంటాం. ఈ మెనిస్కస్ డ్యామేజ్ అయినా కూడా మనము ఆర్థ్రోస్కోపీ పద్ధతి ద్వారా మెనిస్కస్ రిపేర్ని కూడా చేస్తాం. తర్వాత ఆఫ్ లేట్ ఆస్టియోఆర్థరైటిస్లో కూడా, ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాలు అరిగిపోవడం, అండ్ ఒక్కోసారి సివియర్ ఆస్టియోఆర్థరైటిస్ కాకుండా మైల్డ్ మోడరేట్ ఆస్టియోఆర్థరైటిస్లో
కొన్ని చోట్ల మాత్రమే కార్టిలేజ్ డ్యామేజ్ ఉంటుంది. ఇప్పుడు మన మోకాలు లోపల 2 బోన్స్ మధ్యలో ఉండే స్మూత్ సర్ఫేస్ని మనం కార్టిలేజ్ అంటాం. జెనెటికల్ కారణాల వల్ల ఆర్ ఏజ్ వల్ల ఆర్ ప్రొఫెషన్ వల్ల యాక్టివిటీస్ వల్ల ఈ కార్టిలేజ్ అనేది కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఈ కార్టిలేజ్ డ్యామేజ్ ఇలానే ప్రోగ్రెస్ అవుతూ ఉంటే గ్రాడ్యువల్గా మోకాలు మొత్తం అరిగిపోయి సివియర్ ఆస్టియోఆర్థరైటిస్లోకి జనాలు వెళ్తున్నారు. ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అనేది 30 to 50 ఏజ్ గ్రూప్లోనే మనం కామన్గా చూస్తాం. అండ్ చిన్నగా ఒక్కోసారి ఈవెన్ స్మాల్ 1 సెంటీమీటర్ ఏరియాలో కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది, ఒక్కోసారి 3 to 4 సెంటీమీటర్ ఏరియాలో కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది. దాన్ని అలానే ఇగ్నోర్ చేసామనుకోండి, గ్రాడ్యువల్గా ఎంటైర్ నీ జాయింట్ కార్టిలేజ్ కూడా డ్యామేజ్ అయిపోయి సివియర్ ఆస్టియోఆర్థరైటిస్లోకి వెళ్ళి నీ రీప్లేస్మెంట్లోకి ల్యాండ్ అవ్వాల్సి వస్తుంది. ఈ కార్టిలేజ్ డ్యామేజ్ మనం ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే ఈ ఆర్థ్రోస్కోపీ పద్ధతి ద్వారా ఇవాళ రేపు లేటెస్ట్గా మనకు స్టెమ్ సెల్ థెరపీ అని వచ్చింది. అంటే మీ స్టెమ్ సెల్స్ని మనం బోన్ మ్యారో నుంచి విత్డ్రా చేసి దాన్ని ల్యాబ్లో కల్చర్ చేసి అరౌండ్ 40 to 50 lakh స్టెమ్ సెల్స్ని తయారు చేసి ఈ ఆర్థ్రోస్కోపీ పద్ధతి ద్వారా ఎక్కడెక్కడైతే కార్టిలేజ్ డ్యామేజ్ అయిందో దాని లోపల మనం పేస్ట్ చేయడం ద్వారా ఆ పోయిన కార్టిలేజ్ అంతా కూడా మెల్లగా మెల్లగా మళ్ళీ రీగ్రో అవుతుంది. ఫర్దర్ డ్యామేజ్ని మనం ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడున్న పెయిన్ తగ్గిపోతుంది. ఆస్టియోఆర్థరైటిస్లో ల్యాండ్ అవ్వకుండా కాపాడుకోగలం. సో ఈ ఆర్థ్రోస్కోపీ అనేది సింపుల్ మైనర్ ప్రొసీజర్తో మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనం చేయగలం. ఓకే, ఆర్థ్రోస్కోపీ తర్వాత రెస్ట్ అవసరమా? వాళ్ళ వర్క్కి ఎప్పుడు అటెండ్ అవ్వగలరు? ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది? జనరలీ ఇందాక చెప్పినట్టు ఇట్ ఈస్ క్వైట్ ఎ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఇన్ ఆర్థోపెడిక్ సర్జరీ. వెరీ మినిమల్లీ ఇన్వేజివ్. చిన్న స్మాల్ 1 సెంటీమీటర్ 1/2 సెంటీమీటర్ ఇన్సిషన్స్ మాత్రమే ఉంటాయి. అండ్ వితిన్ 24 hours జనరల్గా మనం నడక స్టార్ట్ చేయొచ్చు, మెట్లు ఎక్కొచ్చు, వాష్రూమ్కి వెళ్ళొచ్చు. ఆఫీస్ నుంచి ఒక కపుల్ ఆఫ్ వీక్స్ రెస్ట్ తీసుకొని మీరు ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు. ఇవాళ రేపు ఆఫ్ లేట్ చాలామందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల వితిన్ 3 to 4 days మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా స్టార్ట్ చేయొచ్చు. జనరలీ బై ద ఎండ్ ఆఫ్ డిపెండింగ్ అపాన్ ద ఇంజరీ, ఇప్పుడు చిన్న ఇంజరీ అనుకోండి, చిన్న మెనిస్కస్ రిపేర్ ఆర్ చిన్న లిగమెంట్ ఇంజరీ అంటే ఒక 2 monthsలో డ్రైవింగ్ కూడా స్టార్ట్ చేయొచ్చు. మేజర్ టియర్ ఉంది, 2-3 లిగమెంట్స్ కట్ అయిపోయినాయి, ఒక 3 to 4 monthsలో డ్రైవింగ్, రన్నింగ్, జాగింగ్, జనరలీ బై ద ఎండ్ ఆఫ్ 6 months అన్ని రకాలైన స్పోర్ట్స్ యాక్టివిటీస్కి కూడా చేసుకోవచ్చు. రికవరీ అనేది త్వరగా ఉంటుంది, రీహాబిలిటేషన్ ఫాస్ట్గా ఉంటుంది, పెయిన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా వయసు పైబడే కొద్దీ నవేడేస్ మరి మిడిల్ ఏజ్లోనే చూస్తున్నాం ఆస్టియోఆర్థరైటిస్ అండి. కీళ్ళ అరుగుదల సమస్యలను అసలు ఎలా గుర్తించగల? మోకాళ్ళ నొప్పి కీళ్ళ అరుగుదలకి రిలేటెడ్ అని ఎప్పుడు అనుకోవాల్సి ఉంటుంది? లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, జెనెటిక్స్ వల్ల కానివ్వండి, మనం తినే ఫుడ్ వల్ల కానివ్వండి, ఈ నీ పెయిన్స్ అనేవి యంగ్ ఏజ్లోనే స్టార్ట్ అవుతున్నాయి. ఒకప్పుడు నీ ఆర్థరైటిస్ అనేది 50-60 తర్వాత కూడా చూసేవాళ్ళం. బట్ నౌ 30sలో కూడా 40sలో కూడా మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి, నీ పెయిన్ స్టార్ట్ అవుతున్నాయి. ఒక్కోసారి చిన్నపిల్లలు కూడా ఈ మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి. దీనికి కారణాలు అనేవి అనేక. మెయిన్లీ మనం డిస్కస్ చేసిన విధంగా స్పోర్ట్స్ ఇంజరీస్ ఆర్ కామన్. లైక్ కింద పడేటప్పుడు కానీ, ఆడేటప్పుడు కానీ, జిమ్ చేసేటప్పుడు కానీ, ఇంట్లో కానీ కింద పడడం వల్ల చిన్న లిగమెంట్ ఇంజరీస్ అయ్యి ఆ లిగమెంట్ ఇంజరీస్ని, మెనిస్కస్ ఇంజరీస్ని మనం నెగ్లెక్ట్ చేయడం ద్వారా మోకాలు డ్యామేజ్ అయిపోయి నీ ఆర్థరైటిస్లోకి ల్యాండ్ అవుతున్నారు. ఇంకొక కారణం ఈజ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్. వీటన్నిటిలో కూడా మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ మన జాయింట్స్ని అటాక్ చేయడం వల్ల త్వరగా 30 ఏజ్లోనే 40 ఏజ్లోనే నీ ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది. ఇంకో కారణం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఆఫ్ లేట్ చాలామంది హై ప్రోటీన్ డైట్, వెయిట్ లాస్ ప్రోగ్రాంలో భాగంగా హై ప్రోటీన్ డైట్, లో కార్బ్ డైట్, కీటో డైట్, మల్టిపుల్ డైట్స్ వచ్చాయి. ఈ అన్నిటి డైట్స్ వల్ల మన బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగి యూరిక్ యాసిడ్ అనేది జాయింట్లలో అక్యుములేట్ అయ్యి జాయింట్ డ్యామేజ్ కాస్ చేస్తున్నాయి. అనదర్ థింగ్ ఈజ్ వెయిట్, ఓవర్ వెయిట్, ఒబిసిటీ అండ్ ఒక్కోసారి జెనెటికల్ కారణాల వల్ల కూడా ఈ మోకాల లోపల కార్టిలేజ్ అనేది దెబ్బతింటుంది. సో ఈ కార్టిలేజ్ దెబ్బతిన్నప్పుడు మెల్లగా అది ఇనీషియల్గా ఆ కార్టిలేజ్ దెబ్బతిన్న ఒక 1 సెంటీమీటర్ ఏరియాలో ఉండి గ్రాడ్యువల్గా అది ప్రోగ్రెస్ అయిపోయి సివియర్ ఆర్థరైటిస్లోకి వెళ్తున్నారు. సో ఇలా మల్టిపుల్ కారణాల వల్ల ఎంగేజ్లోనే మనం నీ ఆర్థరైటిస్ అనేది చూస్తున్నాం. అంటే పెయిన్స్ సివియర్గా అవ్వడం అంటే మంత్స్ ఆఫ్టర్ మంత్స్ వాళ్ళకి స్లోగా డిజబిలిటీ ఇనీషియల్గా వాళ్ళకు జస్ట్ కొంచెం ఎక్కువ దూరం నడిస్తే పెయిన్ స్టార్ట్ అవుతుంది. మెల్లగా పెయిన్ పెరిగి కొంచెం నడకల్లోనే నొప్పి స్టార్ట్ అవ్వడం, కింద కూర్చొని లేవకపోవడం, కూర్చొని లేస్తుంటే ఇబ్బంది రావడం అండ్ మెట్లు ఎక్కుతుంటే ఇబ్బంది రావడం, జిమ్ చేయలేకపోవడం, స్పోర్ట్స్ చేయలేకపోవడం,
గ్రాడ్యువల్గా ఆర్థరైటిస్ పెరిగి ఇంట్లో వారి పనులు కూడా చేసుకోలేకునే పరిస్థితుల్లోకి వస్తున్నారు. ఈ సమస్యను అయితే చాలా మంది ప్రొలాంగ్ చేస్తూ ఉంటారండి, చూద్దాంలే తర్వాత సర్జరీ గురించి ఆలోచిద్దాంలే అని. ఆ ట్రెండ్ గురించి ఏమంటారు? నవడేస్ ఆర్ దే కమింగ్ ఫార్వర్డ్, అసలు ఎలా ఉందంట? చాలామంది గూగుల్ డాక్టర్స్ అయిపోయారు. అండ్ చాలా మటుకు ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే మనం గూగుల్లో సెర్చ్ చేసేసుకోవడం, ఒక్కోసారి సెల్ఫ్ మెడికేషన్ కూడా తీసుకుంటున్నారు. అండ్ మన ఇండియన్ రెగ్యులేషన్స్ వల్ల ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ కూడా ఏ డ్రగ్ అయినా ఆల్మోస్ట్ మనకు ఫార్మసీలో దొరికేస్తుంది. సో ఎన్ని నొప్పి వచ్చింది మనం సింపుల్గా హోమ్ రెమెడీస్ కాకుండా హోమ్ రెమెడీస్ తీసుకుంటున్నారు, గూగుల్లో సెర్చ్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మెడికల్ షాప్లోకి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ తీసుకొని టెంపరీగా నొప్పి తగ్గించుకుంటున్నారు. బట్ అసలైన కాజ్ని మనం ఐడెంటిఫై చేయట్లేదు. అది అలా నెగ్లెక్ట్ అయిపోయి సింపుల్ ప్రాబ్లమ్ని ఎర్లీగా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిగమెంట్ ఇంజరీని మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి మనం దానికి ఎర్లీగా ట్రీట్మెంట్ చేస్తే ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా మనం దాన్ని కాపాడవచ్చు. బట్ అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల గ్రాడ్యువల్గా ఆ లిగమెంట్తో పాటు మిగతా మోకాల్లో ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతున్నాయి. మెల్లగా కార్టిలేజ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది, నీ ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఏ రాంగ్ ట్రెండ్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్. గూగుల్ సెర్చ్ కానీ గూగుల్ కొంచెం మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మటుకే తప్ప దాన్ని మనం టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకొని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయకూడదు. నీ పెయిన్ కొన్ని రోజులు, ఫర్ ఎగ్జాంపుల్ నీ పెయిన్ స్టార్ట్ అయింది, ఓవర్ ద కౌంటర్ సింపుల్ పారాసిటమాల్ ట్యాబ్లెట్తో ఒక 1-2 డేస్లో మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సరే, ఇంప్రూవ్మెంట్ రాకపోతే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ మీట్ అన్ ఆర్థోపెడిక్ డాక్టర్. ఎందుకు వస్తుంది ఒకసారి ఆర్థోపెడిక్ డాక్టర్ ఓపీడీలో క్లినికల్గా ఎగ్జామిన్ చేసి అవసరం పడితే ఒక సింపుల్ ఎక్స్రేలో చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఎక్స్రే చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా మనం మోకాల్ని కాపాడుకోవచ్చు. ఇంకా రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం సమస్యలు కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం కదండి. దానివల్ల కూడా ఆ మోకాళ్ళ అరుగుదలకి గురయడం, రిప్లేస్మెంట్ అవసరం పడడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఎస్, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇట్ ఈస్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీ అగెయిన్స్ట్గా యాక్ట్ చేయడం వల్ల జాయింట్లలో డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. మోస్ట్లీ ఇది జెనెటికల్గా ఉంటుంది. వాళ్ళ జీన్స్లో రుమటాయిడ్ ఫ్యాక్టర్ పెరిగే జీన్ ఉంటుంది. జీన్స్ వల్ల యాజ్ వెల్ యాజ్ హెరిడిటరీ కూడా, పేరెంట్స్కి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే పిల్లల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల ముఖ్యంగా బ్యాక్ జాయింట్స్ చాలా సివియర్గా అరిగిపోతాయి, తర్వాత మోకాళ్ళు, తర్వాత చేతులు, యాంకిల్స్, హిప్స్, ఇవన్నీ కూడా అరుగుదల ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అవుతాయి. బై ద ఏజ్ ఆఫ్ 25-30 అరుగుదల స్టార్ట్ అవుతుంది. సో కొంతమంది బై ద ఏజ్ ఆఫ్ 45 సివియర్ ఆర్థరైటిస్లో వచ్చి మోకాళ్ళు వంకర్ కూడా అయిపోతున్నాయి, డిఫార్మిటీలోకి వెళ్ళిపోతున్నారు. అలా సివియర్ డిఫార్మిటీ ఉన్న వాళ్ళకు, సివియర్గా ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు ఎర్లీ ఏజ్లోనే నీ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. బట్ ఆఫ్ లేటెస్ట్ ఇంప్లాంట్స్, లేటెస్ట్ టెక్నాలజీ, ఈ లేటెస్ట్ రోబోటిక్ టెక్నాలజీ వల్ల కూడా కానివ్వండి, ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చాలా అడ్వాన్స్డ్గా అయింది. ఈ వాట్ ఎవర్ ఇంప్లాంట్ మనం ఇప్పుడు వాడే ఇంప్లాంట్ దాని లాంజివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఎర్లీ ఏజ్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల కూడా నీ రీప్లేస్మెంట్ చేసుకోవాల్సి వచ్చిన ఎలాంటి భయమో అవసరం లేదు. దాని లైఫ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అంటే కీళ్ళవాతం సమస్య అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అన్నారు. మీరు రీప్లేస్మెంట్ చేసిన ఆ డిసీజ్ అయితే కంట్రోల్ అవ్వదు కదా, మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం ఎరైజ్ అయ్యే రిస్క్ ఉండదా? ఎస్, ఇప్పుడు నీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్కి ట్రీట్మెంట్ అనేది 2 రకాలు. ఒకటి మెడికల్ మేనేజ్మెంట్, ఇంకోటి సర్జికల్ మేనేజ్మెంట్. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి సర్జరీ అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ ట్రీట్మెంట్. సర్జరీ ముందు, సర్జరీ చేసేటప్పుడు, తర్వాత మెడికల్ డ్రగ్స్తో, డిజీజ్ మాడిఫైడింగ్ డ్రగ్స్ అంటారు, అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ని మాడిఫై చేసే డ్రగ్స్, ఆ డ్రగ్స్ తీసుకుంటూ వాటి కవర్లో మనం సర్జరీ చేయడం వల్ల ఫర్దర్ ఈ మిగతా జాయింట్స్కి స్ప్రెడ్ అవ్వకుండా మనం ఆపొచ్చు. అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, సోరియాటిక్ ఆర్థరైటిస్ కానివ్వండి, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ కానివ్వండి, ఆ ఫ్యాక్టర్స్ అనేవి మనం డ్రగ్స్తో కంట్రోల్లో ఉన్నంత వరకు మిగతా జాయింట్స్ స్ప్రెడ్ అవ్వకుండా, ఫర్దర్ డ్యామేజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా, అండ్ నీ రీప్లేస్మెంట్ కూడా ఇంకా డిటోరియేట్ అవ్వకుండా మనం దాన్ని కాపాడుకోవచ్చు. నీ రీప్లేస్మెంట్ వచ్చిన ఆధునికతలు అంటే ఇంతకుముందు మామూలుగా ఓపెన్గా చేసేవాళ్ళు, నవ్వేడేస్ రోబోటికేనా? ఇవాళ రేపు వీ హ్యావ్ ఆల్మోస్ట్ 98-99% సక్సెస్ థ్యాంక్స్ టు లేటెస్ట్ టెక్నాలజీ. మనకి ఒకప్పుడు నీ రీప్లేస్మెంట్ అంటే మాన్యువల్గానే చేసేవాళ్ళం. నవ్వేడేస్ మీరు చాలా చోట చూసుంటారు, రోబోటిక్ సర్జరీ ఒకటి చాలా ఆధునికమైంది. రోబోటిక్ సర్జరీ అంటే కంప్లీట్గా సర్జరీ రోబోట్ చేయదు. ఐ విల్ కాల్ ఇట్ ఈస్ రోబోట్ అసిస్టెడ్ సర్జరీ. అంటే ఒక సర్జన్కి
రోబోట్ అనేది ఎంత బోన్ని మార్చాలి, ఎంత రీప్లేస్ చేయాలి, ఎంత మెటల్ పెట్టాలి అని చెప్పేసి రోబోటిక్ సహాయంతో చేయడం ద్వారా రిజల్ట్స్ ఆర్ మచ్ బెటర్, రికవరీ ఈజ్ ఫాస్టర్ అండ్ చాలా మినిమల్ ఇన్వేసివ్తో అయిపోతుంది అండ్ పెయిన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. వితిన్ ఫ్యూ వీక్స్ వాళ్ళు డే టు డే యాక్టివిటీస్కి రాగలుగుతున్నారు. రోబోటిక్తో పాటు లేటెస్ట్గా AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మేము వాడుతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మోకాళ్ళ లోపల ఎంత డ్యామేజ్ అయింది, ఎటు సైడ్ ఎక్కువగా డ్యామేజ్ అయింది, ఎంత బోన్ని మనం రీప్లేస్ చేసి మెటల్ పెట్టాలి అండ్ ఈ ఏఐతో కూడా మనం నీ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. ఇవాళ రేపు ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది వచ్చింది. ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే సర్జరీ చేసే టైంలో రియల్ టైం డేటా మనకు సిస్టమ్ మనకి ఇస్తుంటుంది. మోకాలు నడిచేటప్పుడు మూమెంట్ చేసేటప్పుడు ఎంత ప్రెషర్ పడుతుంది అని చెప్పేసి మనకు తెలిసి దానివల్ల కూడా మనకు రిజల్ట్స్ అనేవి చాలా బెటర్గా ఉన్నాయి, రికవరీ ఫాస్ట్గా ఉంది అండ్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఇలా రోబోటిక్, AI, ఆగ్మెంటెడ్ రియాలిటీ, మల్టిపుల్ లేటెస్ట్ టెక్నాలజీస్ వల్ల నీ రీప్లేస్మెంట్ సక్సెస్ అనేది చాలా పెరిగింది. లాస్ట్గా అంటే రోబో అసిస్టెడ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది బోత్ నీస్కి ఒకటేసారి బయలేటరల్గా చేయడం కూడా జరుగుతూ ఉంటుంది అంటారా? చేయొచ్చు. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అయినా, రెగ్యులర్ నీ రీప్లేస్మెంట్ అయినా, ఎలాంటి నీ రీప్లేస్మెంట్ అయినా పేషెంట్ ఫిట్నెస్ బట్టి రెండు ఒకటేసారి చేయొచ్చు, ఒకరి తర్వాత ఒకటి చేయొచ్చు. పేషెంట్ ఫిట్గా ఉండి అన్ని విధాలుగా స్టేబుల్గా ఉంటే రెండు ఒకటేసారి బ్రహ్మాండంగా చేయొచ్చు. రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది, హాస్పిటల్ స్టే కూడా తక్కువగా ఉంటుంది. రెండు నీస్ ఒకటేసారి చేయడం ద్వారా నీలో డిస్క్రిపెన్సీ అనేది ఎక్కువగా ఉండదు, బెటర్గా రికవరీ అవుతారు. ఓకేనండి డాక్టర్ SRK దీక్షిత్ గారు. లెగమెంట్ టైర్స్కి ఇలాంటి వాటికి ఆర్థరోస్కోపీ ట్రీట్మెంట్ ఎప్పుడు చేస్తారు, అసలు ఎలాంటి విషయాలు గమనించుకోవాలి, ఎప్పుడు రెస్ట్ అవసరం, ఎప్పుడు సర్జరీ గురించి ఆలోచించాలి అండ్ వయసుతో పాటు తలెత్తే ఆస్టియో ఆర్థరైటిస్ కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి సమస్యలకు జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ ఎప్పుడు అవసరమైతే దాంట్లో నవేడేస్ లేటెస్ట్గా రోబో అసిస్టెడ్ సర్జరీస్ చేయడం వల్ల ఎలాంటి ఎక్స్ట్రా ప్రయోజనాలు ఉంటున్నాయో తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. నమస్తే.